Hello my dear students, welcome back to my channel Eagle. This is your Vayo ma'am Anuradha. So ee roju manam em discuss chesukobothunnamu ante, yes, you can see here that is AP pre-final paper. Okay, so AP pre-final paper lo manaki evarkaithe kontamandiki teliyado vaalla gurinchi ee explanation. AP వచ్చేటప్పటికి ఇంటర్నల్ మార్క్స్ ఉండవు కాబట్టి పేపర్ వచ్చేటప్పటికి 50 మార్క్స్ ఉంటుంది. అందులో 6 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి, 4 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి, 5 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 2 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. సో టోటల్ 50 మార్క్స్ అన్నమాట. ఓకేనా? సో వీటిల్లో మనకి ఇక్కడ వీటిలో మనకి నో చాయిస్, అన్ని మీరు అటెంప్ట్ చేయాలి. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంటర్నల్ చాయిస్ అయితే ఉంది లాంగ్ ఆన్సర్స్ లో. ఓకేనా? ఇంటర్నల్ చాయిస్. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ పేపర్ ని క్లుప్తంగా డిస్కస్ చేసుకుందాం, అనాలిసిస్ చేసుకుందాం, ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి మనకి అనేది. ఓకేనా? సో ఇప్పుడు చూస్తున్నట్లయితే మీకు ఇక్కడ ఫస్ట్ పేపర్ లో ఇక్కడ ఎప్పుడైనా సరే, ఇప్పుడేనే కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎప్పుడైనా కానీ మీరు రాస్తున్నట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ నుంచి హెడ్డింగ్ నుంచి మీరు చదవాలి. ఏంటది 23-24 అండ్ క్లాస్ 10th అండ్ ఇక్కడ అకాడమిక్ స్టాండర్డ్స్ ఇవి ఇచ్చారు. అండ్ తర్వాత నెక్స్ట్ కమింగ్ టు ద ఇన్స్ట్రక్షన్స్. ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేది మేము ఒక 2-3 months నుంచి మేము స్కూల్లో ఎగ్జామ్స్ రాస్తున్నాము, మళ్ళీ ఏం ఇన్స్ట్రక్షన్స్ మా టీచర్స్ చాలా బాగా చెప్పారు అనుకోవచ్చు. కానీ you have to read these instructions before starting your exam. Hardly it will take 1 or 2 minutes. అర్థమైందా? సో దానివల్ల మీరు రిలాక్స్ అవుతారు, ఫస్ట్ పాయింట్, అండ్ మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా? సో అయితే ఇప్పుడు మనకి 4 సెక్షన్స్ ఉంటాయి అనమాట. ఈ 4 సెక్షన్స్ లో నుంచి మనం డిస్కస్ చేసుకుందాం. హియర్ కమ్స్ ద ఫస్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ దిస్? ఇస్ ఇట్ విజిబుల్ ఫర్ యూ ఆల్ పీపుల్? సో ఇఫ్ నాట్, ఐ హావ్ వన్ మోర్ పేపర్. సో టైప్ చేసిన క్వశ్చన్ పేపర్ ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ సినాప్స్ అని అడుగుతున్నారు. అండ్ ఇక్కడ మనము డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ సెక్షన్ 1 లో నుంచి ఫస్ట్ క్వశ్చన్. సినాప్స్ అంటే సింపుల్ గా మనము ఒక నర్వ్ సెల్ ఇది గన అనుకుంటే, ఈ నర్వ్ సెల్ కి డెండ్రైట్స్ ఉంటాయని తెలుసు కదా. సో దీస్ ఆర్ ద డెండ్రైట్స్. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక నర్వ్ సెల్ డ్రా చేద్దాం. సో ఇక్కడ డెండ్రైట్స్ ఉన్నాయి. సో కనెక్షన్ బిట్వీన్ ద డెండ్రైట్స్ ఆఫ్ వన్ నర్వ్ సెల్ టు ద అనదర్ నర్వ్ సెల్. అండ్ ఇక్కడ మనకి నర్వ్ టెర్మినల్స్ ఉంటాయి కదా. సో ఈ నర్వ్ టెర్మినల్స్ నుంచి ఇంకొక నర్వ్ సెల్ ఉంటుంది కదా. సో ఈ నర్వ్ సెల్ యొక్క డెండ్రైట్స్ అనేవి కనెక్ట్ అవుతాయి. సో ఈ రకంగా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఒక నర్వ్ సెల్ నుంచి ఇంకొక నర్వ్ సెల్ కి పాస్ ఆన్ అవుతుంది. సో దెర్ ఇస్ నో డైరెక్ట్ కనెక్షన్, దెర్ ఇస్ ఓన్లీ త్రూ నర్వ్స్ ట్రాన్స్మిషన్. ఓకే, ఆర్ నర్వ్ ఇంపల్స్ అంటాం మనం. అది నియర్లీ 100 meters per second అంత స్పీడ్ తో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఒక నర్వ్ సెల్ నుంచి ఇంకొక నర్వ్ సెల్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ ని మనం సినాప్స్ అంటాము. ఇట్స్ క్లియర్. అండ్ హియర్ కమ్స్ ద సెకండ్ క్వశ్చన్. కెన్ యూ సీ దిస్ ఇమేజ్ చిల్డ్రన్? ఓకే, ఐ విల్ షో యూ అనదర్ పేపర్ హియర్. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే, సో యూ కెన్ సీ ద పిక్చర్, రైట్? సో వాట్ ఇస్ దట్ పిక్చర్? ఐడెంటిఫై ద ప్రాసెస్ షోన్ ఇన్ ద గివెన్ డయాగ్రామ్ అన్నారు. అంటే ఏం ప్రాసెస్ అది మనకి అంటే అమీబా అనేది మనకి క్లియర్ గా ఉంది, కానీ ఏ ప్రాసెస్ జరుగుతుంది అని ఐడెంటిఫై చేయమన్నారు కాబట్టి, సో దట్ ఈస్ న్యూట్రిషన్ ఇన్ అమీబా. న్యూట్రిషన్ ఇన్ అమీబా అనేది మనకి ఆన్సర్. ఓకే, ఫైన్. And what is the third question? Open type of circulatory system is present in. Okay, so open type of circulation అంటున్నారు. సో ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేషన్ అంటే ఏంటి? ఫస్ట్ ఎక్కడైతే మనకి కొన్ని ఆర్గానిజమ్స్ లో ఏవైతే బ్లడ్ వెజల్స్ లేకుండా బ్లడ్ అంతా కూడా మనకి ఓవరాల్ గా బాడీలో ఫ్లో అవుతూ ఉంటుందో దాన్ని మనం ఓపెన్ టైప్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఇక్కడ చూస్తున్నట్లయితే ఆర్థ్రోపోడాకి మనకి ఎగ్జాంపుల్స్ వచ్చేటప్పటికి ఇన్సెక్ట్స్ వస్తాయి. సో ఇన్సెక్ట్స్ షోస్ దిస్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. వేరాస్ ఫిషెస్, ఇంకా మిగతా ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చారు? ఫిషెస్ అండ్ అనిలిడా ఇచ్చారు. అండ్ అనిలిడా, దే ఆర్ ద ఫస్ట్ యూసిడోమేట్ యానిమల్స్ అండ్ దే ఆర్ ద ఫస్ట్ యానిమల్స్ టు హ్యావ్ ద క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. సో ఈ రెండింటికి క్లోజ్డ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉంటుంది, ఈ రెండింటికి ఏముంటుంది? క్లోజ్డ్ ఉంటుంది. బట్ వాళ్ళు అడిగింది ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ కాబట్టి ఆన్సర్ వచ్చేటప్పటికి ఆర్థ్రోపోడా. అండ్ హియర్ కమ్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక చూసారా? రైట్ అ స్లోగన్ టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ కన్సర్వేషన్ ఆఫ్ వాటర్ అని అంటున్నారు.
ఓకే, సో కన్సర్వేషన్ ఆఫ్ వాటర్, జనరల్ క్వశ్చన్. స్లోగన్స్ అండ్ ఒకటి ఎన్ని రాయాలి మ్యామ్ స్లోగన్స్ అని ఇక్కడ కొంచెం డౌట్ ఉంటుంది. 1 మార్క్ క్వశ్చన్ కాబట్టి మినిమం టు మినిమం 2 స్లోగన్స్ ఉండేలాగా చూసుకోండి. అయితే సింపుల్ గా మీరు సేవ్ వాటర్, సేవ్ లైఫ్, సేవ్ వాటర్, సేవ్ ప్లాంట్, సేవ్ వాటర్ ఇలాంటివి ఏమైనా రాసుకోవచ్చు. సేవ్ లైఫ్, సేవ్ ఎర్త్, సేవ్ వాటర్, సేవ్ ఎర్త్. అండ్ ఇంకొంచెము మీరు మీ యొక్క నాలెడ్జ్ని యూజ్ చేసుకొని సేవ్ వాటర్, ఇట్ విల్ సేవ్ యూ లేటర్, ఇట్ విల్ సేవ్ యూ లేటర్, ఇలాంటి కొంచెం రైమింగ్ వర్డ్స్తో యూజ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అంటే అండ్ ఇంకా మీకు ఇంకా ఏం రాయొచ్చు, టుడేస్ వేస్టేజ్, టుడేస్ వేస్టేజ్ ఈజ్ టుమారోస్ షార్టేజ్. అంతే కదా, ఇది వర్తిస్తుందా మన వాటర్కి? ఆబ్వియస్గా వర్తిస్తుంది. ఓకే, ఇలాంటి ఒక 2-3 స్లోగన్స్ మనకి కొంచెం మంచిగా రైమింగ్ వర్డ్స్ ఉన్నాయి రాసినట్టయితే మీకు మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి చూద్దాము. 5th క్వశ్చన్కి వచ్చేసాం కదా. ఎస్, ఇక్కడ మీకు కనిపిస్తుందా 5th క్వశ్చన్? సో మనకి చెక్కర్ బోర్డ్ ఇచ్చారు. చెక్కర్ బోర్డు మనము ఇందులో నార్మల్గా మోనో హైబ్రిడ్ క్రాస్లో ఏవైతే డిస్కస్ చేసుకున్నామో మన సెషన్స్లో కూడా క్లియర్గా, అది కాకుండా వీళ్ళు ఎలా ఇచ్చారో చూడండి. సో ప్యూర్ బ్రీడ్స్ అండ్ ఇక్కడ వచ్చేసేటప్పటికి క్యాపిటల్ టీ స్మాల్ టీ అంటారు. రిజల్ట్ మనకి ఇలా వచ్చింది. ఓకే, జస్ట్ అక్కడ ఇచ్చిందే నేను ఇక్కడ కొంచెం డ్రా చేస్తున్నాను. అందులో మనకి ఏమడిగారు అంటే ఫీనోటైప్ రేషియో అన్నారు. ఫీనోటైపిక్ రేషియో ఎంత, జీనోటైపిక్ రేషియో ఎంత అనేది అడుగుతున్నారు. సో ఫీనోటైపిక్ రేషియో అంటే ఏంటి, ఫిజికల్ అపియరెన్స్ కదా. ఇక్కడ మనకి చూస్తుంటే ఒక క్యాపిటల్ టీ ఉన్నా కానీ మనం డామినెంట్ ట్రీట్ గానే పరిగణించాలి కదా. సో దట్ విల్ బి టాల్ ఉంది. సో 4 అన్ని టాలే ఉన్నాయి. సో 4:0 అని రాసుకోవచ్చు. అండ్ జీనోటైప్ వచ్చేటప్పటికి ఇక్కడ మీరు చూసినట్లయితే హోమోజైగస్ టాల్ ఉన్నాయి, హెట్రోజైగస్ టాల్ ఉన్నాయి. సో హోమోజైగస్ టాల్ 2, హెట్రోజైగస్ టాల్ 2. సో 2 క్యాన్సిల్ చేస్తే 1:1 అని రాస్తే సరిపోతుంది. సో హియర్ కమ్స్ ద 6th క్వశ్చన్. రైట్ ఎనీ 2 క్వశ్చన్స్ దట్ వుడ్ లైక్ టు ఆస్క్ టు నో అబౌట్ ద ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఇన్ ద ఫుడ్ వెబ్. ఓకే, ఈ క్వశ్చన్ కొంచెం క్లారిటీ లేదు కదా, నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. 2 questions you would like to ask to know more about the flow of energy in the ecosystem. Okay, so first, how energy will be transferred, how energy will be transferred in an ecosystem, in an ecosystem. And next, why only 10% energy, 10% energy will move on to the next generation, నెక్స్ట్ ట్రాఫిక్ లెవెల్ అని రాసుకోవచ్చు మనం, ఎందుకంటే ఇక్కడ ఎకో సిస్టమ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ ట్రాఫిక్ లెవెల్. సో ఇలా మీకు తోచిన క్వశ్చన్స్. అండ్ ఇలాంటి క్వశ్చనింగ్ వచ్చినప్పుడు స్టార్టింగ్ విత్ క్యాపిటల్ లెటర్, వై ఆర్ వాట్ ఆర్ హౌ ఇలాంటివి, అండ్ ఎండింగ్ లో కన్క్లూజన్ అనేది కొంచెం చెక్ చేసుకోండి. ఓకే, ఇంతవరకు మనకి వెరీ షార్ట్ ఆన్సర్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాం. అండ్ కమ్స్ ద 2 marks క్వశ్చన్స్. సో హియర్ సెక్షన్ 2. సెక్షన్ 2లో ఎన్ని మార్క్స్ కి మనకి ఇక్కడ 2 marks క్వశ్చన్స్ కదా, చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, విచ్ హార్మోన్ ఈస్ కాల్డ్ ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అండ్ వై. సో క్వశ్చన్ నెంబర్ 7, ఏ హార్మోన్ ని మనం ఫ్లైట్ హార్మోన్ అనుకుంటున్నాము అంటే ఎడ్రినాలిన్. ఎందుకు అని కూడా అడుగుతున్నారు. ఎందుకు అంటే మనం ఏం రాస్తాము, ఫస్ట్ ఎడ్రినాలిన్ మన బాడీలో ఎప్పుడు ఎక్కువగా రిలీజ్ అవుతుంది అంటే మనం ఎప్పుడైనా స్ట్రెస్ఫుల్ కండిషన్ లో ఉన్న, టెన్షన్ పడినప్పుడు మనకి మన నుండి మనల్ని లేకపోతే మనల్ని పర్టికులర్ సిచ్యుయేషన్ ని ప్రొటెక్ట్ చేయడానికి మనకి ఈ ఎడ్రినాలిన్ హెల్ప్ అవుతుంది. అంటే టు ఫైట్ విత్ ద సిచ్యుయేషన్ ఆర్ టు ఫ్లై అవే ఫ్రమ్ దట్ సిచ్యుయేషన్, ఈ 2 కండిషన్స్ లో కూడా మనకి ఈ హార్మోన్ హెల్ప్ అవుతుంది కాబట్టి దీన్ని మనం ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్ అంటున్నాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ మియోసిస్ డస్ నాట్ అక్కర్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ గ్యామెట్స్ డ్యూరింగ్ ద సెక్షువల్ రీప్రొడక్షన్. ఇక్కడ చూడండి, మియోసిస్ అంటే ఏంటి. సో ఫస్ట్ మియోసిస్ అంటే మనకి ఇక్కడ జరుగుతుంది రీప్రొడక్టివ్ గ్యామెట్స్ ఫామ్ అయ్యే దగ్గర. సో దీన్ని మనం ఇంకొక పేరుతో పిలుస్తున్నాము రిడక్షన్ డివిజన్ అని కూడా, అవునా. సో ఇందులో ఏం జరుగుతుంది, ఎప్పుడైతే పేరెంట్ విచ్ ఇస్ డిప్లాయిడ్ ఇన్ కండిషన్ విచ్ డివైడ్స్ అండ్ ఫార్మ్స్ 2 డిప్లాయిడ్ డాటర్ cells, and these diploid daughter cells when it undergoes the reduction division, that is meiosis, and forms 4 daughter cells. సో ఈ 4 daughter cells లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం స్పర్మ్ కానీ ఎగ్ కానీ మనం మాట్లాడుకున్నట్లయితే విచ్ ఆర్ హ్యాప్లాయిడ్ ఇన్ నేచర్ అనుకున్నామా.
ఓకే. సో ఈ రెండు ఫ్యూజ్ అవ్వడం వలన మనకి జైగోట్ అనేది ఫార్మ్ అవుతుంది. ఈ జైగోట్ అనేది డిప్లాయిడ్ కండిషన్ లో ఉంటుంది. సో అది మనకి డెవలప్ అయ్యి అండ్ సో ఆన్ అవుతుంది. అయితే మనకి ఏం క్వశ్చన్ లో ఏం అడుగుతున్నారు, మియోసిస్ డివిజన్ జరగకపోతే ఏమవుతుంది? ఇఫ్ నాట్, ఈ ఏదైతే మనకి రిడక్షన్ డివిజన్ జరగకుండా ఈ 2n కాస్త 4n అయిపోయి అండ్ 4n మళ్ళీ నెక్స్ట్ అలా డబుల్ డబుల్ అనుకుంటే అయిపోయింది అనుకోండి క్రోమోజోమ్స్, అసలు మనకి ఎలా ఉంటుంది, చాలా అబ్నార్మాలిటీస్ అనేవి మనకి హ్యూమన్స్ లో అబ్జర్వ్ చేస్తాము. అదొక పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి మియోసిస్ వల్లనే మనకి రీప్రొడక్టివ్ గ్యామిట్స్, స్పర్మ్ కానీ ఎగ్ కానీ ఫామ్ అవుతున్నాయి. ఒకవేళ మియోసిస్ జరగలేదు అంటే ఈ గ్యామిట్స్ అనేవి ఫామ్ అవ్వవు. If there are no gametes, there is no sexual reproduction. If there is no sexual reproduction, population will be reducing, and after certain point of time there won't be any life on the earth. The importance undi mana meiosis cell division ki. And here comes the next question. టేబుల్ ఇచ్చారు, ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ అండ్ ఎక్స్క్రిటరీ దాని గురించి ఇచ్చారు చూడండి. సో వాట్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఓకే. సో వాట్ ఆర్ ద ఎక్స్క్రిటరీ ఆర్గన్స్ ఇన్ ఎర్త్ వామ్ అన్నారు, కానీ ఎర్త్ వామ్ అనేది మనకి ఇక్కడ ఇవ్వలే. కానీ అనిలిడాకి ఎగ్జాంపుల్ ఏంటి, ఎర్త్ వామే కదా. సో అనిలిడాకి ఎగ్జాంపుల్ ఎర్త్ వామ్, అందుకని మీరు ఎగ్జాంపుల్స్ కూడా గుర్తు పెట్టుకోవాలి. ఓకే. సో ఇందులో మనకి ఏమి అంటున్నారు కదా, సో దిస్ ఈస్ వాట్ ఎక్స్క్రిటరీ ఆర్గన్, దట్ ఈస్ నెఫ్రీడియా. క్లియర్. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, విచ్ ఫైలం డస్ నాట్ హ్యావ్ ఎనీ స్పెషలైజ్డ్ ఎక్స్క్రిటరీ ఆర్గన్. ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే సింపుల్ డిఫ్యూజన్ అండ్ వాటర్ బేస్ ఆల్మోస్ట్ ఆల్ ద సెల్స్. విచ్ ఫైలం అడుగుతున్నారు కదా, సో ఫైలం అంటే మనం ఇవి రాయాలి, పొరోటోజోవా, పెరిఫెరా అండ్ సీలెంటిరేటా ఇస్ ద ఆన్సర్. బి క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి, ప్రోటోజోవా, పొరిఫెరా అండ్ సీలెంటిరేటా. సీలెంటిరేటా is the answer. And the next question వచ్చేటప్పటికి 10th question. So what would be the consequences if fossil fuels were used indiscriminately? So first fossil fuels అంటే ఏంటి, fossil fuels అంటే ఏంటి, దే ఆర్ నథింగ్ బట్ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్. So they are the resources which are there for only few years. After that it will be vanished away. ఇవి మనకి ఫామ్ అవ్వాలంటే చాలా సంవత్సరాలు పడుతుంది కాబట్టి we have to use them wisely. సో ఒకవేళ లేదంటే ఏమవుతుంది, ఎనర్జీ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. ఎనర్జీ ప్రొడక్షన్, ట్రాన్స్పోర్టేషన్ కి ఇబ్బంది అవుతుంది. ఎనర్జీ ప్రొడక్షన్ will be reduced. It will be difficult for the transportation. అండ్ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు, అవునా. అండ్ ఇంకొకటి మనకి ఇంకా ఏం చేయొచ్చు, నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ ఎలా, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూజ్ దెమ్ ఇండిస్క్రిమినేట్లీ. సో దాని వలన వచ్చే ఏవైతే మనకి ప్రొడక్ట్స్ వస్తాయో, బై ప్రొడక్ట్స్ విచ్ కమ్ ఫ్రమ్ crude oil or which come from fossil fuels లైక్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే వ్యాక్స్ కానివ్వండి, లేకపోతే ప్లాస్టిక్, ఇలాంటివన్నీ ఆగిపోతాయి. సో దీని వలన మనకి చాలా గ్రోత్ అనేది మనకి ఆగిపోతుంది అన్నమాట. సో వీ హ్యావ్ టు యూజ్ దెమ్ వైజ్లీ. అండ్ హియర్ కమ్స్ ద సెక్షన్ 3. సెక్షన్ 3లో మనకి 11th క్వశ్చన్ డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో చూద్దాం ఏంటి క్వశ్చన్. Write the names of any 4 secondary metabolites of plants and their respective uses. Very good question. And ఇక్కడ మనకి ఇలాంటి క్వశ్చన్స్ కనుక వచ్చినట్లయితే మనకి ప్లాంట్స్ లో సెకండరీ మెటబోలైట్స్ ఉన్నాయి కదా. సో ఈ సెకండరీ మెటబోలైట్స్ లో ఆల్కలాయిడ్స్, టానిన్స్, రెసిన్స్, లేటెక్స్, గమ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఆల్కలాయిడ్స్ రాయాలంటే మీరు కొంచెం నేమ్స్ గుర్తుండి పర్ఫెక్ట్ అయితేనే టచ్ చేయండి, లేదంటే ఇట్ ఈస్ బెటర్ టు గో విత్ అదర్ థింగ్స్. ఆల్కలాయిడ్స్ తర్వాత మనకి ఏమున్నాయి, టానిన్స్, రెసిన్స్, లేటెక్స్, గమ్, ఇవే కదా మనల్ని అడిగారు. సో ఫస్ట్ వీటి యొక్క యూజ్ కూడా అడిగారు. వీటి యొక్క యూజ్ తో పాటు మనం ఎగ్జాంపుల్స్ కూడా ఇద్దాం, ఓకే. సో టానిన్స్ అనేవి మనకి ఎక్కడ ఉంటాయి, కేషియాలో ఉంటాయి. అండ్ రెసిన్ ప్యాసేజెస్ అనేది మనకి జిమ్నోస్పర్మ్స్ అంటే పైనస్ లో. అండ్ ఇక్కడ మనకి లేటెక్స్ వచ్చేసేటప్పటికి జెట్రోపా అండ్ హీవియా బ్రెజిలియన్సిస్. ఓకే. సో జెట్రోపా అండ్ రబ్బర్ ప్లాంట్ అని రాస్తున్నాను, హీవియా బ్రెజిలియన్సిస్ సైంటిఫిక్ నేమ్. అండ్ గమ్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే నీమ్ ప్లాంట్ నుంచి. అండ్ ఇక్కడ మనకి యూజెస్ అడుగుతున్నారు, ట్యానింగ్ ఆఫ్ లెదర్.
ఓకే. అండ్ ఇక్కడ మనకి పైన్స్ రెజిన్స్ వచ్చేటప్పటికి మనం వార్నిషింగ్ లో యూజ్ చేస్తాము. వార్నిషింగ్. అండ్ కమింగ్ టు ద లేటెక్స్, ఇక్కడ మనకి ఈ బయోడీజిల్ జట్రోపా ఉన్నట్లయితే దీన్ని మనం బయోడీజిల్ కి యూజ్ చేసుకుంటాము. అండ్ రబ్బర్ గురించి మనకు తెలుసు కదా, టైర్స్, మిగతా ఎరేజర్స్, ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు ద నీమ్ గమ్స్ విచ్ యాక్ట్స్ యాజ్ అ బైండింగ్ ఏజెంట్, బైండింగ్ అండ్ ఈవెన్ యూస్డ్ ఇన్ ద ఫుడ్ అండ్ మెడిసిన్, ఇట్లా కూడా యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇదనమాట మనకి సెకండరీ మెటబాలిజం. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి డ్రా ద వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్ అండ్ లేబుల్ ఇట్ అంటున్నారు. క్లోరోప్లాస్ట్ అండ్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అడిగారు. ఓకే ఫైన్. సో దీనికి సంబంధించి నేను ఆల్రెడీ మన ఛానల్లో డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలి సింపుల్ గా అనేది నేను ఒక సెషన్ చేశాను. మీకు ఇంకా డౌట్ ఉంటే అది సెషన్ చూడండి ఒకసారి. సో చాలా ఈజీగా డ్రా చేయొచ్చు. ఓకేనా? సో క్లోరోప్లాస్ట్ మాట్లాడుకుందాము. ఇక్కడ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ డ్రా చేసుకుందాం. సిస్టమ్. సో డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తున్నారో దాంతో పాటుగా మనకి లేబులింగ్ కరెక్ట్ గా చేస్తున్నామా లేదా అని కూడా చెక్ చేసుకోండి మీరు. ఓకేనా? సో ఇక్కడ మనకి క్లోరోప్లాస్ట్ అనగానే మనకి ఇట్ ఈస్ మెంబ్రేనస్ స్ట్రక్చర్ అనేది గుర్తుకు రావాలి. అండ్ విచ్ ఇస్ హ్యావింగ్ ద స్టాక్ లైక్ స్ట్రక్చర్స్ కాల్డ్ గ్రానా, ఇలా డ్రా చేసుకోండి. ద కనెక్షన్ అండ్ నెక్స్ట్ డాట్స్ పెట్టుకోండి. అండ్ ఇక్కడ స్టార్చ్ గ్రీన్, లిపిడ్ గ్లోబ్యూల్, ఇలా చేసుకుంటే సరిపోతుంది. సో వాట్ ఈస్ దిస్? దిస్ ఇస్ అ మెంబ్రెయిన్, అవుటర్ మెంబ్రెయిన్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి దిస్ ఇస్ గ్రానా అండ్ దీస్ ఆర్ thylakoids. Thylakoid. So this is a lipid globule. Lipid globule. And ఇక్కడ మనకి వచ్చేటప్పటికి స్టార్చ్ గ్రెయిన్, స్టార్చ్ గ్రీన్. అండ్ ఇంకేం మెయిన్ మర్చిపోయాం కదా, ద కలర్లెస్ ఫ్లూయిడ్ వేర్ ద లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్స్ occur, that is stroma. అంతే, సో సింపుల్. నెక్స్ట్ కమ్స్ ద మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. సో మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ డ్రా చేసినప్పుడు ఇలా ఒక బల్బ్ షేప్ లో డ్రా చేసి కొంచెం చిన్నది డ్రా చేసి ఇక్కడ నుంచి మనం స్ట్రైట్ గా డ్రా చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ దీని తర్వాత ఇక్కడ నుంచి ఒక కర్వ్ డ్రా చేసుకొని ఇలా చేసుకోండి. ఓకేనా? సో కొంచెం షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోండి. ఇలా వచ్చేసింది కదా, దీన్ని ఇలా జాయిన్ చేసేసుకోండి. అండ్ ఇంకొక లైన్ దీని మీద డ్రా చేసుకుంటే నీట్గా. ఎప్పుడైనా డయాగ్రామ్స్ ఫ్రీ హ్యాండ్తో డ్రా చేస్తే నీట్గా వస్తాయి. సో మీరు మరీ ఒత్తి పెట్టి రాస్తే పెన్సిల్ మనకి ఎరేజ్ చేసేటప్పుడు అంతా మార్క్స్ అవి ఉండి నీట్గా ఉండదు. ఓకే? సో ఈ పైప్స్ యూరిటర్స్ అనమాట. సో ఇక్కడ మనకి సెమైనల్ వెసికల్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి కౌపర్స్ గ్లాండ్స్ ఉంటాయి. సో ఇక్కడ నుంచి మీరు ఇలా డ్రా చేసుకుంటే కొంచెం కిందికి డ్రా చేసుకోండి, సరిపోతుంది. అండ్ దీన్ని మనం కొంచెం థిక్ చేసుకొని ఎపిడిడిమిస్గా లేబుల్ చేసుకుందాం. దీనిలో మనకి హెలికాయిల్డ్ ట్యూబ్యూల్స్ డ్రా చేసుకుందాం. ఓకేనా? క్లియర్ కదా? ఎనీ డౌట్? ఇప్పుడు లేబుల్ చేసుకుందాం. ఓకే, సో వాట్ ఈస్ దిస్? వాస్ డిఫరెన్స్. అండ్ వీటిని ఏమంటున్నాము? యూరిటర్స్. అండ్ ఇదేంటి మనకి? సెమైనల్ వెసికల్, సెమైనల్ వెసికల్స్. అండ్ దిస్ ఈస్ కౌపర్స్ గ్లాండ్, సారీ ప్రోస్టేట్ గ్లాండ్. ప్రోస్టేట్ గ్లాండ్ ఒకటే ఉంటుంది, కౌపర్స్ గ్లాండ్ సెమినల్ వెసికల్స్ పెయిర్. అండ్ ఇవి మనకి కౌపర్స్ గ్లాండ్. సో ఇవన్నీ కూడా మనకి యాక్సెసరీ గ్లాండ్స్ అనమాట. సో దే ప్రొవైడ్ నరిష్మెంట్ టు ద స్పర్మ్. ఓకేనా? అండ్ మనకి ఇక్కడ వచ్చేటప్పటికి దీన్ని ఎపిడిడిమిస్ అంటున్నాం, ఈడిమిస్. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి మనం దీన్ని టెస్టిస్, టెస్టిస్. అండ్ దీన్ని వచ్చేసి పెనిస్. అండ్ ఈ లోపల లైన్ ఉంది కదా, సో దీన్ని మనం యూరెత్రాగా లేబుల్ చేసుకోవాలి. అంతే, సో సింపుల్. హియర్ కమ్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ క్వశ్చన్స్ ఇచ్చారు, హార్మోన్స్ టేబుల్ ఇచ్చారు. ఓకేనా? సో AS4. హలో, ఓకే. సో ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 13 చూస్తున్నాం కదా. ఓకే, 13. Which plant hormone can be used to accelerate ripening process of the fruits అంటున్నారు. Okay, so here 13th క్వశ్చన్ వచ్చేసేటప్పటికి ఏ హార్మోన్ విచ్ హెల్ప్స్ ఇన్ ద రైపనింగ్ అంటున్నారు. సింపుల్, రైపనింగ్ ఇస్ ఎథిలిన్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్,
విచ్ హార్మోన్ రెగ్యులేట్స్ ద ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా. అంటే ఇక్కడ మనకి హార్మోన్ రెగ్యులేట్స్, ఓపెనింగ్ వచ్చేటప్పటికి సైటోకైనిన్స్, ఓపెనింగ్ వచ్చేటప్పటికి సైటోకైనిన్స్ అండ్ క్లోజింగ్ వచ్చేటప్పటికి ఏబిఏ అబ్సిసిక్ యాసిడ్. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ఇలాంటి క్వశ్చన్స్ మనకి డైరెక్ట్ మార్క్స్ అంటే ఎక్కడ కట్ చేయడానికి అవకాశం ఉండదు ఇవాల్యుయేటర్కి. నేమ్ ద హార్మోన్స్ దట్ కెన్ హెల్ప్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ మోర్ లేటరల్ బ్రాంచెస్ అంటున్నారు. సో లేటరల్ బ్రాంచెస్ అంటే, లేటరల్స్ అంటే సైడ్ బ్రాంచెస్ ఎక్కువగా ఏ హార్మోన్ వల్ల వస్తాయి అంటే ఇక్కడ చూడండి మీరు. సో స్ప్రౌటింగ్ ఆఫ్ లేటరల్ బడ్స్. సో ఏ హార్మోన్ అంటే సైటోకైనిన్స్. సో ఆన్సర్ ఇస్ సైటోకైనిన్స్. సైటోకైనిన్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద హార్మోన్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లాంగ్ టర్మ్ స్టోరేజ్ ఆఫ్ ద సీడ్స్ అంటున్నారు. ఓకే. సో లాంగ్ టర్మ్ స్టోరేజ్ ఆఫ్ సీడ్స్, ఎక్కువ కాలం మనం సీడ్స్ స్టోర్ చెయ్యాలి అని అంటే ఏ హార్మోన్ చేస్తుంది అంటే ఏబిఏ. అన్ని ఇలాంటి పనులన్నీ చేసేది మనకి అబ్సిసిక్ యాసిడ్ మాత్రమే. ఓకేనా. నెక్స్ట్ మనము 14th క్వశ్చన్కి వెళ్ళిపోదాము. సో ఎక్స్ప్లెయిన్ ఎనీ 4 ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ మెథడ్స్ ఆఫ్ పెస్ట్ కంట్రోల్. ఓకే, ఇది మనకి 9th చాప్టర్లో లాస్ట్లో ఉంటుంది. సో వాట్ ఆర్ ద ఈకో ఫ్రెండ్లీ మెథడ్స్ అనేసి. ఓకేనా. సో వాట్ ఆర్ ద ఈకో ఫ్రెండ్లీ మెథడ్స్. అండ్ మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ కదా ఇవి సెక్షన్ 3లో. సో మీరు స్ట్రైట్ అవే మీకు మార్క్స్ వచ్చేలాగా అడిగారు క్వశ్చన్స్, మంచిగా ఉన్నాయి అంటే బాగున్నాయి, అంటే ఈజీగా మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఈకో ఫ్రెండ్లీ మెథడ్స్లో ఏం రాసుకోవచ్చు, క్రాప్ రొటేషన్ ఆర్ మిక్స్డ్ క్రాప్స్ రాసుకోవచ్చు. అండ్ జెనెటిక్ స్ట్రెయిన్స్, స్టడీయింగ్ ద జెనెటిక్ హిస్టరీ ఆఫ్ ద insects strains, and studying the life history of the insects, studying life history of insects and fourth point ఇక్కడ రాస్తా చూడండి. ఇంకేం రాసుకోవచ్చు, స్టెరిలిటీ అంటే రీప్రొడక్టివ్ కెపాసిటీ, ఇన్సెక్ట్స్ యొక్క రీప్రొడక్టివ్ కెపాసిటీని తగ్గించడం, ఎస్పెషల్గా మేల్ ఇన్సెక్ట్స్వి. అండ్ ఇంకొకటి లాస్ట్ పాయింట్ ఏంటంటే ఫాలోయింగ్ ఎన్వైరన్మెంటల్ ఎథిక్స్. ఇవన్నీ ఎన్ని చేసినా మనకంటూ కొంచెం ఎథిక్స్ ఉన్నాయనుకోండి, వాల్యూస్ ఎథిక్స్ ఫాలో అయ్యామంటే సో ఈజీ వీ కెన్ ఫాలో ఈకో ఫ్రెండ్లీ మెథడ్స్. ఈ రోజుల్లో మీకు కొంతమందికి అవేర్నెస్ అయితే వచ్చింది, ఆర్గానిక్ ఫార్మింగ్ ఈకో ఫ్రెండ్లీ అంటే పెస్టిసైడ్స్ని యూజ్ చేయకూడదు, ఇట్ మే లీడ్ టు క్యాన్సర్, ఇలాంటివన్నీ కూడా. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 15th question. Suggest some measures that can be taken to reduce the global warming. సో గ్లోబల్ వార్మింగ్ ని తగ్గించాలంటే సలహాలు ఇవ్వమంటున్నారు. సో మీరైతే ఏ సలహాలు ఇస్తారు? సో సింపుల్, రిడ్యూస్ ద యూసేజ్ ఆఫ్ ఏసీ అండ్ రిఫ్రిజిరేటర్స్. మ్యామ్ అలా ఎలా మ్యామ్ అలవాటు అయిపోయింది కదా అనొచ్చు. అంటే 5 స్టార్ రేటింగ్ ఉన్నవి ఉంటాయి కదా, అవి తక్కువ మనకి సిఎఫ్సిస్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఎందుకు మనకి ఏసీస్ని రిఫ్రిజిరేటర్స్ని తక్కువ యూజ్ చేయాలంటే బికాస్ దే రిలీజ్ సిఎఫ్సిస్, క్లోరోఫ్లోరో కార్బన్స్. అవి మేజర్ రీజన్ అనమాట మనకి గ్లోబల్ వార్మింగ్ కి కారణం. ఓకే. అండ్ ప్లాంట్ మోర్ ట్రీస్ ఇది ఒకటి చేయొచ్చు. అండ్ ఇంకా కార్ పూలింగ్ చేయొచ్చు. అండ్ యూజింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇంకా అనవసరమైన దానికి, చిన్న దానికి కూడా మనం వెహికల్ ఎక్కడ బై వాకింగ్ ఆర్ బై యూజింగ్ సైకిల్ వీ కెన్ రెడ్యూస్ ద పొల్యూషన్. అండ్ ఇంకా మనం ఏం చేయొచ్చు, ఎస్, కార్ పూలింగ్, ప్లాంటింగ్ మోర్ ట్రీస్ అండ్ రెడ్యూసింగ్ ది అండ్ ఇండస్ట్రీస్ నుంచి వచ్చే పొల్యూషన్ కూడా మనం ఒకసారి చెక్ చేసుకుంటే మనకి గ్లోబల్ వార్మింగ్ని మనం తగ్గించవచ్చు. ఓకేనా. సో 15th క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ కమ్స్ ద సెక్షన్ 4 వచ్చేసి మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ విత్ ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి ఇక్కడ. సో ఫస్ట్ డార్విన్స్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఇన్ ద నట్షెల్ అని అడుగుతున్నారు. సో నెక్స్ట్ పేజ్లో డిస్కస్ చేద్దాం దీన్ని. సో సెక్షన్ 4లో 16A డార్విన్స్ థియరీ ఆఫ్ నట్షెల్. ఇది నట్షెల్. సో ఇది ఏం లేదు, కొన్ని పాయింట్స్ మనకి చాలా క్లియర్గా ఇచ్చారు టెక్స్ట్ బుక్లో. ఐ షో యూ.
ఓకే, సో ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి కదా, ఈ పాయింట్స్ ఏంటంటే ఆన్ ద హోల్ వాట్ ఎవర్ ద ఆర్గానిజం ఈస్ దేర్, సో ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ దేర్, సో వెన్ వీ పాస్ ద వెన్ ద నెక్స్ట్ జనరేషన్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఏమైనా కానీ కొన్ని చేంజెస్ అనేవి వాళ్ళలో కనిపిస్తాయి. అండ్ ఆ జనరేషన్ అలా అలా వెళ్ళినప్పుడు ఈ చేంజెస్ అనేవి అలా డెవలప్ అవుతూ ఉండడం వల్ల ఆఫ్టర్ ఆ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం న్యూ స్పీషీస్ అనేది మనకి డెవలప్ అవుతుంది. దాన్ని మనం ఇవల్యూషన్, అది ఏ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది అంటే ఇవల్యూషన్ ప్రాసెస్ ద్వారా జరుగుతుంది. ఇవల్యూషన్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్, ఇట్ టేక్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అని మనకు తెలుసు కదా. సో దానికి మన గురించి కొన్ని పాయింట్స్ అనేది మనకు మెన్షన్ చేశారు. లేదు మ్యామ్ ఇదేం అర్థం అవ్వలేదు, నాకు డిఫికల్ట్ గా ఉంది, ఓకే ఫైన్. అలాంటి దానికోసము అలాంటప్పుడే మనకి ఇంటర్నల్ చాయిస్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు గో విత్ ఆప్షన్ బి, వెరీ వెరీ ఈజీ టు స్కోర్ మార్క్స్. అండ్ ఇక్కడ ఏమడుగుతున్నారు, హౌ ద ప్లాంట్స్ అబ్జర్వ్ వాటర్ ఫ్రమ్ ద సాయిల్ అంటున్నారు. ఓకేనా, సో హౌ plants absorb water from the soil. Okay, so plants absorb water from soil. ఇది మనకి ట్రాన్స్పోర్టేషన్ చాప్టర్ లో ఉంది. ఏంటంటే మనకి ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేస్తాను చూడండి, దానివల్ల దాని నుంచి మీకు ఈజీగా అర్థమవుతుంది. అర్థమైందా ఇప్పటికి? ఎస్, కరెక్ట్. సో ఇది ఏంటి మనకి అంటే ప్లాంట్ సెల్ అనమాట. సో సెల్స్ అని ఇలా డ్రా చేసుకోండి. సో ఇలా డ్రా చేసుకున్నప్పుడు ఈ సెంటర్ లో మనకి ప్లాంట్ సెల్ కాబట్టి వ్యాక్యూల్ పెద్దగా ఉంటుంది, ఇక్కడ న్యూక్లియస్ డ్రా చేసుకోండి ఇలాగా. ఓకే, సో ఇక్కడ కూడా సేమ్. సో ఇలా అయిపోయింది కదా. సో ఇక్కడ కూడా డ్రా చేసుకోండి అలాగే. అండ్ ఇది ఏంటి మనకి ఏం డ్రా చేశాను ఇక్కడ అంటే దిస్ ఈస్ వాట్ కాల్డ్ రూట్ హెయిర్. వాట్ ఈస్ దిస్? రూట్ హెయిర్. సో మనకి రూట్ హెయిర్స్ హెల్ప్స్ ఇన్ అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ తెలుసు కదా. సో అండ్ ఇంకోటి మనకి ఇక్కడ చుట్టుపక్కలంతా ఏముంటుంది, ఇదంతా కూడా మనకి సాయిల్ పార్టికల్స్. వాట్ ఆర్ దీస్? సాయిల్ పార్టికల్స్. డ్రా చేసుకోండి. సో మనకి ఎవరు అబ్జర్వ్ చేసుకుంటారు, సాయిల్లో ఉన్నటువంటి వాటర్, సాయిల్ గ్యాప్స్ లో ఉన్నటువంటి వాటర్ ని ఎలా అబ్జర్వ్ చేసుకుంటే, ఏ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ అబ్జర్వ్ చేసుకుంటుంది అంటే రూట్ హెయిర్ కదా. సో ఇక్కడ నుంచి ఏం జరుగుతుందంటే వాటర్ ఏదైతే ఉందో, ఇక్కడ వాటర్ ఉంటుంది కదా సాయిల్ గ్యాప్స్, ఇది ఎలా వెళ్తుందంటే రూట్ హెయిర్ సెల్స్ కి వెళ్తుంది. సో ఇక్కడ మనకి ఏ ప్రాసెస్ ద్వారా అనేది ఆస్మోసిస్ ప్రాసెస్ ద్వారా వెళ్తుంది. ఆస్మోసిస్ అంటే ఏంటి? మూవ్మెంట్ ఆఫ్ ద మెటీరియల్స్ ఫ్రమ్ లో కాన్సన్ట్రేషన్ టు హై కాన్సన్ట్రేషన్. ఇక్కడ సాయిల్ లో ఉన్నటువంటి వాటర్ లో కాన్సన్ట్రేషన్ లో ఉంటుంది when compared with the cell sap of the root hair. What is the cell sap? Fluid present in the vacuole is called fluid present in the vacuole is called cell sap. ఆ ఫ్లూయిడ్ లో మనకి ఫుడ్ ఉంటుంది, వేస్ట్ ఉంటుంది, అన్ని ఉండడం వలన మనకి కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వాటర్ మూవ్స్ టువర్డ్స్ రూట్ హెయిర్ సెల్స్. సో అలా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఎక్కడైతే ఏ సెల్ లోకి వెళ్ళిందో ఆ సెల్ అనేది మనకి దాంట్లో ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ అనేది ఏమవుతుంది, డైల్యూట్ అవుతుంది కదా. సో అది నెక్స్ట్ సెల్ కి వెళ్తుంది. అలా నెక్స్ట్ సెల్ డైల్యూట్ అవడం వలన అది ఆ ప్రెషర్ ఒకటి డెవలప్ అవడం వలన ఈ వాటర్ అనేది ఇలా పుష్ అవుతూ త్రూ ద xylem vessels it moves upward direction and it reaches to the leaf and which helps in photosynthesis process. ఇదనమాట. సో ఇక్కడ వన్ సెల్ నుంచి ఇంకొక సెల్కి అలా పుష్ అవుతూ కంటిన్యూస్గా ఈ ప్రాసెస్ జరుగుతుంది కదా. సో ఈ ప్రెషర్ డెవలప్ అవుతుంది. ఆ ప్రెషర్ ని మనం ఏమంటున్నాము అంటే రూట్ ప్రెషర్. రూట్ ప్రెషర్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్ టు రీచ్ ద వాటర్ టు ద లీవ్స్ డ్యూరింగ్ ద ఫోటోసింథసిస్ ప్రాసెస్. ఓకేనా. సో ఇదనమాట. సో ఈ ఎక్స్పెరిమెంట్ మీరు రాస్తే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. డూయింగ్ ద డయాగ్రామ్ విత్ ఎక్స్ప్లెనేషన్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి 17th కదా. 17A ఏమడుగుతున్నారు మనల్ని అంటే యాక్షన్ ఆఫ్ సెలైవా ఆన్ ఫ్లోర్. యాక్షన్ ఆఫ్ సెలైవా ఆన్ ఫ్లోర్ అంటే నార్మల్, సారీ నేను అలాగే రాస్తున్నాను, ఫ్లోర్ అంటే పిండి. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇది కూడా ఈజీ అనమాట, మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు యాక్టివిటీ. కాకపోతే మీకు ఫస్ట్ ఒక క్లారిటీ ఉండాలి. సో సెలైవా అంటున్నాం కదా, సెలైవాలో మనం ఫస్ట్ చాప్టర్ లో డిస్కస్ చేసుకున్నాము ఏం ఎంజైమ్ ఉంటుంది అంటే టైలిన్. వాట్ ఇస్ ద రోల్ ఆఫ్ దిస్ ఎంజైమ్ విచ్ కన్వర్ట్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇంటూ సింపుల్ షుగర్స్. అవునా, కాంప్లెక్స్ కార్బ్స్ ఇంటూ షుగర్స్. ఇది మనకు క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని దాంట్లో మనం ఏం యాడ్ చేయాలి, ఫ్లోర్ అండ్ వాటర్ యాడ్ చేసి త్వరగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక 1 or 2 డ్రాప్స్ తీసుకొని మనం ఓకే సో టెస్ట్ చేసుకోవాలి.
సో ఈ దేంతో టెస్ట్ చేసుకోవాలి అంటే అయోడిన్ సొల్యూషన్ వేసుకోవాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, అయోడిన్ సొల్యూషన్ వేస్తే ఆ డ్రాప్ బ్లూ బ్లాక్ గా మారుతుంది. అంటే ఏంటి, దట్ షోస్ ద ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్. అండ్ తర్వాత ఏం చేయాలంటే దాని తర్వాత నెక్స్ట్ 2 టెస్ట్ ట్యూబ్స్ ని తీసుకోవాలి. ఈ 2 టెస్ట్ ట్యూబ్స్ లో దిస్ ఇస్ అ 1 అండ్ దిస్ ఇస్ అ సెకండ్ టెస్ట్ ట్యూబ్. 1 అండ్ 2. ఇక్కడ ఏమవుతుంది, మనం ఆల్రెడీ ఏదైతే సొల్యూషన్ ఉందో దాన్ని యాడ్ చేస్తున్నాం. అండ్ దీంట్లో ఏం యాడ్ చేస్తున్నాం, సొల్యూషన్ తో పాటుగా వీఆర్ యాడింగ్ అ స్పూన్ ఫుల్ ఆఫ్ సెలైవా. అలా మనం ఒక షేక్ చేసి క్లియర్ గా మిక్స్ చేసేసి కొంచెం సేపు పక్కన పెట్టినట్లయితే అండ్ పెట్టిన తర్వాత మనం చెక్ చేసుకోవాలి. దేంతో చెక్ చేసుకోవాలి, what we have to use a drop of iodine from the this drop is from the first test tube అనుకోండి. ఇక్కడ మనకి ఏం చేయొచ్చు, it is changing into blue black, but in case of second test tube it won't change because saliva ఏదైతే ఉందో దానిలో enzymes react అయ్యి కాంప్లెక్స్ carbs కాస్త sugars గా మారాయి కాబట్టి we won't observe any no change in the color. సో దాన్ని బట్టి మనం కన్క్లూజన్ రాయాలన్నమాట. సో ఇది మనకి ఎక్స్పెరిమెంట్. అండ్ నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఏమడుగుతున్నారు అంటే హౌ కెన్ యూ ప్రూవ్ దట్ హీట్ ఈస్ లిబరేటెడ్ డ్యూరింగ్ ద రెస్పిరేషన్. ఓకే, 17th బి, హీట్ అనేది ఎలా లిబరేట్ అవుతుంది, హీట్ లిబరేటెడ్ డ్యూరింగ్ రెస్పిరేషన్ ప్రాసెస్. ఓకేనా, సో మనకి ఒక ఈక్వేషన్ రాసుకుందాం ఫస్ట్. C6H12O6 plus 6O2 gives rise to 6CO2 plus 6H2O plus energy. ఇదేం ఎనర్జీ, దిస్ ఈస్ వాట్ కాల్డ్ హీట్ ఎనర్జీ. ఈ హీట్ ఎనర్జీ లిబరేట్ అవుతుందా లేదా అనే దానికోసం మనం ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాము స్ప్రౌట్స్. ఓకేనా, సో దీనికోసం మనం ఏం చేయాలి అంటే ఒక థర్మస్ ఫ్లాస్క్ ని తీసుకోవాలి. ఓకే, సో ఒక థర్మస్ ఫ్లాస్క్ ని తీసుకొని మనం ఇలా దీన్ని నార్మల్ బీకర్ అయినా పర్వాలేదు దాన్ని కార్క్ని కవర్ చేసేసి అందులో నుంచి మనకి ఇక్కడ స్ప్రౌట్స్ తీసుకుంటున్నాం కదా ముందుగా స్ప్రౌట్స్. ఓకే, సో దీంట్లోకి మనము థర్మోమీటర్ ని ఇన్సర్ట్ చేయాలి. వీ హ్యావ్ టు ఇన్సర్ట్ థర్మోమీటర్ అండ్ టిప్ ఆఫ్ ద థర్మోమీటర్ అనేది మనకి స్ప్రౌట్స్ కి టచ్ అవ్వాలి, అది ఒక ప్రికాషన్. ఓకే, సో ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇనీషియల్ టెంపరేచర్ ని మనం నోట్ చేసుకోవాలి. ఇనీషియల్ టెంపరేచర్ అండ్ ఫైనల్ టెంపరేచర్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనము ఇక్కడ ఒకటి యూజ్ చేసాం కదా, సో అలాగే మనం ఇంకొక సెటప్ పెట్టుకోవాలి. అదేంటంటే విత్ డ్రై సీడ్స్, అది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఓన్లీ డ్రై సీడ్స్, నో స్ప్రౌట్స్. ఇక్కడ మనం సేమ్ థర్మోమీటర్ ని ఇన్సర్ట్ చేసి పెట్టుకోవాలి అండ్ టెంపరేచర్ ని నోట్ చేసుకోవాలి. సో ఇనిషియల్ టెంపరేచర్ ఓకే, బట్ ఫైనల్ టెంపరేచర్ ఏమవుతుంది, పెరుగుతుంది. కానీ ఇనిషియల్ టెంపరేచర్ ఇక్కడ ఏమవుతుంది, సేమ్. ఓకే, సో ఇనిషియల్ టెంపరేచర్ అండ్ ఫైనల్ టెంపరేచర్ బోత్ విల్ బి సేమ్. ఎందుకంటే స్ప్రౌట్స్ లోనే రెస్పిరేషన్ జరుగుతుంది, హీట్ ఎనర్జీ లిబరేట్ అవుతుంది. కానీ డ్రై సీడ్స్ లో మనకి ఎలాంటి రెస్పిరేషన్ జరగదు. సో అది మీరు క్లారిటీ ఇచ్చి 2 సిట్యుయేషన్స్ ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మీకు మార్క్స్ అనేవి వస్తాయి. ఓకేనా, సో ఇది మ్యామ్ ఇది ఆంధ్ర వాళ్ళకి మాత్రమే తెలంగాణ వాళ్ళకి కాదు కదా అనొద్దు. సో సేమ్ క్వశ్చన్స్, మనకి క్వశ్చన్స్ అనేవి అలే ఉన్నాయి, కాకపోతే మార్క్స్ అనేది ఇక్కడ మనకి 6 మార్క్స్ కి తెలంగాణలో ఉంటే ఇక్కడ 8 మార్క్స్ కి ఆంధ్రాలో ఉన్నాయి. బికాస్ 6 మార్క్స్ మనకి ఇంటర్నల్స్ 10 మార్క్స్ ఉన్నాయి కాబట్టి తెలంగాణలో, ఏపీలో 50 మార్క్స్ క్వశ్చన్ పేపర్ కాబట్టి కొంచెం వేరియేషన్ ఉంది మనకి మార్క్స్ లో. అంతేకాని మనకి క్వశ్చన్స్ అనేది సిలబస్ అంతా యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉంటుంది. సో ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ తెలంగాణ పీపుల్ ఆల్సో. అండ్ ఫర్ ఫైనల్ ఎగ్జామ్ కి కూడా మీరు కొంతమంది ఎవరైతే మీరు సరిగా ఆన్సర్ చేయలేకపోయారో ఇన్ ఏపీ ప్రీ ఫైనల్ ఎగ్జామ్ నో నీడ్ టు వరీ, ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎక్కడ మిస్టేక్స్ చేశారనేది మీరు అనలైజ్ చేసుకొని, సో ఆ మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా మీ ఫైనల్ ఎగ్జామ్ కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే సో దెన్ ద రిజల్ట్ ఈస్ యోర్స్. ఓకేనా, సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీరు కమెంట్ చేయండి. విత్ ద సేమ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎడ్యూ ఈగల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.